హాగరు ఏమైందంటే ఆ కుమారుడు పుట్టాడు. కుమారుడి పేరు ఏం పేరు? ఇష్మాయేల్. ఇష్మాయేల్ పుట్టాడనే కానీ ఆ ఇంట్లో ఒకటే గొడవ ఎప్పుడు. ఎందుకు? ఇస్సాకు కూడా పుట్టేసరికి ఇష్మాయేల్కి ఇస్సాక్కి పరిహసిస్తున్నాడు అన్నమాట. ఇష్మాయేల్ ఇస్సాకుని. సారాయి అనింది, వీళ్ళని అర్జెంటుగా నా ఇంట్లో నుంచి నా కుమారునితో ఇష్మాయేలు వారసుడిగా ఉంటాను, నేను అస్సలు ఒప్పుకోను, అర్జెంటుగా పంపించాను. కానీ అబ్రహాం చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఇష్మాయేల్ కూడా అబ్రహాం కుమారుడే కదా, చాలా బాధపడ్డాడు. కానీ తప్పదు, ఇంకా దేవుడు కూడా సారాయి మాట విను అని చెప్పిన తర్వాత ఆ నీళ్ల తిత్తి ఆమె భుజం మీద పెట్టి కుమారుడిని ఇచ్చేసి హాగర్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఆమె కొంత దూరం వెళ్ళింది అరణ్యములో. పిల్లోడు ఒకటే ఏడుస్తున్నాడు. ఆమె తట్టుకోలేకపోయింది. ఆ నీళ్ళు అయిపోయినాయి, పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. ఇక చివరికి ఆమె ఆ పిల్లోడిని తీసుకుని ఒక పొదలో పడేసి ఆమె ఎదురుగా కూర్చొని, అయ్యో వీడి చావు నేను చూడలేను అని చెప్పి రోధిస్తా ఉంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హాగరుతో. దేవునితో హాగరుతో మాట్లాడుతూ, హాగరు ఏమొచ్చిందమ్మా నీకు, ఏమొచ్చింది నీకు, ఎందుకు ఆ పిల్లోడిని పడేశావు, పట్టుకొస్తున్నాడు అంటుంది హాగరు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? దేవుడు ఏం చేశాడో తెలుసా? హాగరు యొక్క కళ్ళు తెరిచాడు. అక్కడే నీటి ఉంటుందా కనిపించట్లా. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినినప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? దేవుడు అని స్వరము. ఇప్పుడు 19వ వచనం మనం గమనిస్తే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె ఏమి చూసింది? నీళ్ల ఊట చూచింది. ఏం చూసిందండి? అప్పుడు దాకా చూడలేకపోయింది. ఆమె ఉన్న ఆ ఎగోని, ఆ వేదన, ఆ భారము, ఆ బాధ, ఆమె కళ్ళ ముందు ఆ బిడ్డ చనిపోతుంటే తట్టుకోలేక వేదనతో ఉంది. ఆమె కన్నీళ్ళు ఆమెకు అడ్డం వచ్చాయేమో అని నాకు అనిపిస్తుంది. అక్కడున్న నీటి ఉంటుంది, ఆమెకు కావాల్సిన నీళ్లు, కానీ ఆమెకు కనిపించట్లేదు అవి. దేవుడు ఏం చేశాడో తెలుసా? హాగరు యొక్క కన్నులు. ఇప్పుడు ఈ రాత్రి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా కన్నులు తెరువు.